ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి ప్రథమ భాష 2వ భాగము 11వ పాఠము కాపుబిడ్డ గంగుల సాయిరెడ్డి గారు ఈ యొక్క పాఠం రాయటం జరిగింది. ఆల్రెడీ మనం గత క్లాసులో మొదటి పద్యాన్ని పాఠంలో ఉన్న విషయాలను పరిశీలించాము. ఈరోజు మనం 2వ పద్యాన్ని గురించి ప్రారంభించుకొని పాఠం మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటాము. చూడండి. కారుచిచ్చులోబడి కంటకమ్ములు ద్రొక్కి వడగండ్ల దెబ్బలు వడుదువీవు పెనుగాలి చేదుమ్ము కనులందుబడచుండ ఉరుము మెరుపులలోన ఉందువీవు మంచు పైబడుచుండు మాపు సీతంబులో పచ్చిక నేలపై పండుదీవు కటిక చీకటి గప్పి ఎటు దారిగానక ఆకలి దప్పిచే నడలు నీవు ఇన్ని ఇడుములా గుడిచి నీవు ఇల్లు చేరా ఆలు పిల్లలు కోటికై అంగలార్చు చలనమింతైన లేని ఓ సంయమింద్ర కర్షక నిన్ను చేమోడ్చి గౌరవింతు కారుసిచ్చులోబడి కంటకమ్ములు ద్రొక్కి వడగండ్ల దెబ్బలు బొడుదువీవు పెనుగాలి చేదుమ్ము కనులందుబడుచుండ ఉరుము మెరుములలోన ఉందువీవు మంచు పైబడుచుండు మాపు సీతంబులో పచ్చిక నేలపై పడుందుదీవు కటిక చీకటి గప్పియటు దారిగానక ఆకలి దప్పిచే నడలు నీవు ఇన్ని ఇడుములా గుడిచి నీవు ఇల్లు చేరా ఆలు పిల్లలు కోటికై అంగలార్చు చలనమింతైన లేని ఓ సంయమింద్ర కర్షక నిన్ను చేమోడ్చి గౌరవింతు నిన్ను చేమోడ్చి గౌరవింతు. ఈ పద్యానికి సంబంధించిన భావం: ఓ కర్షకుడా, మిక్కిలి వేడిమిని సహించి ముండ్ల మీద నడిచి వడగండ్ల వాన పాలవుతావు. గాలి దుమ్ములు కమ్మిన ఉరుములు మెరుపులతో ఉన్న చలించవు. మంచు కురిసే రాత్రి వేళల్లో చలిలో పచ్చిక నేల మీదనే నిద్రపోతావు. ఎటు దారి కానరాని కటిక చీకటిలో రాత్రుల్లో అప్పుడప్పుడు ఆకలి దప్పులతోనే కాలం గడపవలసి వస్తుంది. ఇన్ని కష్టాలను భరించి నీవు ఇంటికి చేరినప్పుడు భార్య పిల్లలు ఆకలితో అన్నానికై అంగలార్చెదగా. ఓ కర్షక, యతీశ్వరుని వలె ఏమాత్రము చరణము లేకుండా ఉండే నీకు చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నాను. తర్వాత 3వ పద్యం చూడండి. ఎండల వేడికి నెత్తు మేడలు లేక చెట్టుల నీడకు చేరినావు. కొలది చినుకులకే కొంపంత తడియగా పొదరిండ్ల బురదలోన మొదలినావు. గడగడా ఒడుకుచు గడ్డివాముల దూరి చలికాలమెట్టులో జరిపినావు. పుట్టలొల్కుల మిట్ట బుట్ట మాపటివేళ గాఢాంధకారము గడిపినావు. సర్ప వృచ్చిక వ్యాఘ్రాది జంతువులకు ఉనికి పట్టుకు చోట్లలోన మునుల భంగి
తిరిగి ఏ ప్రొద్దునుందువో దివ్యమూర్తి. కర్షక చేతులెత్తినే గౌరవింతు. ఎండల వేడికి నెత్తుమేడలు లేక చెట్టుల నీడకు నీవు చేరినావు. కొలది చినుకులకే కొంపంత తడయాగా పొదరిండ్ల బురదలోన మొదలినావు. గడగడా ఒడుకుచు గడ్డివాములు దూరి చలికాలమెట్టిలో జరిపినావు. పుట్టులొలుకుల మిట్ట బట్టి మాపటివేళ గాఢాంధకారము గడిపినావు. ఓ కర్షక, ఓ రైతన్న, ఎత్తైన మేడలు లేవు నీవు. ఎండ వేడిమి నుండి కాపాడుకోవటానికి చెట్టు నీడకు చేరావు. కొద్దిపాటి వానికే కురిసే నీ ఇంటిని వదిలి బురద నిండిన గుబురులోనే తలదాచుకుంటావు. చలి బారి నుంచి తప్పించుకోవడానికి గడ్డి వాములను ఆశ్రయిస్తావు. పని మీద పడి కటిక చీకటి రాత్రులందు కూడా పుట్టలు మెట్టెలపై సంచరిస్తుంటావు, ఆశ్రమిస్తావు. పని మీద పడి కటిక చీకటి రాత్రులందు కూడా కట్టెల మెట్టెలపై సంచరిస్తూ ఉంటావు. పాములు, తేళ్ళు, పులులు వంటి క్రూర జంతువులకు నిలయమైన తావులలో మునువలే ఎల్లవేళలా తిరిగాడే నీవు దివ్యమూర్తివే. అట్లాంటి నీకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. పనియున్న లేకున్న బ్రహ్మీ ముహూర్తాన తప్పక లేచడి తాపసేంద్ర. తెలిసియో తెలియకో దినమునకొకసారి తానంబు చేసడి మౌని చంద్ర. ఉండియో లేకనో ఉత్తమహారంబు చక్కగా గుడిచెడి సంయమింద్ర. వచ్చియో రాకను వదరబోతువుగాక మిత భాషితంబు సేయు యతుకులేంద్ర. కుటిల నటనంబు గర్వంబు కొంటెతనమ్ము వన్నె చిన్నెలు లేని సద్వర్తునడవు. ఈగియుందురు ఆగివో యోగి చంద్ర. కర్షక చేతులెత్తినే గౌరవింతు. చేతులెత్తి నేను గౌరవింతు. కుటిల నటనంబు గర్వంబు కొంటెతనంబు వన్నె చిన్నెలు లేని సద్వర్తనుండవు. ఈగి ఎందను రాగివో యోగి చంద్ర. కర్షక చేతులెత్తినే గౌరవింతు. చేతులెత్తి నేను గౌరవింతు. హాలికుడా, పని ఉన్నా లేకున్నా నియమంగా తెల్లవారుజామున లేచే నీవు గొప్ప తాపసివే. తెలుసో తెలియకను రోజుకొక్కసారైన స్నానమాచరించే నీవు మునిశ్రేష్ఠునివే. ఉందో లేకనో ఎల్లప్పుడూ సాత్విక ఆహారమే గ్రహించే నీవు ఋషీశ్వరునివే. తెలిసి తెలియనితనం వల్ల తక్కువగా మాట్లాడే స్వభావం గల నీవు యతిరాజువే. కుటిల ప్రవర్తన, గర్వం, కొంటె పనులు, ఆడంబరాలు లేని మంచి నడవడి నీది. నీ ఒక యోగివి, శ్రేష్ఠుడవు, దాన గుణంపై మక్కువ గలవాడవు. ఇన్ని సుగుణాలున్న నీకు నా వందనాలు. ఇన్ని మంచి గుణాలు ఉన్నటువంటి నీకు నా హృదయపూర్వకమైన నీకు వందనాలు అంటాడు. ఇక చివరి పద్యం చూడండి. పచ్చ జొన్న గటక పరమాన్నమునుగాగా చల్లనీరే సుధాసారమగును. వడు కడుపులు జరిపట్టు బట్టలుగాగా కంబలే వజ్రంపు కవచమగును. వలపలి చేకర్ర వజ్రాయుధముగాగా
పరిజనమే నీకు పశువులగును. అందమౌ పైరులే నందనములుగాగా నే ప్రొద్దు పంట నిక్షేపమగును. ఇచ్చుచుండును ఈశ్వరుడు ఇంద్ర పదవి, వచ్చుచుండును ప్రకృతి బల్వలపు చేత. దాని జోడవు కన్నెత్తి తాపసేంద్ర, కర్షక నిన్ను కేలెత్తి గౌరవింతు. పచ్చ జొన్న గటక పరమాన్నమునుగాక, చల్లనీరే సుధాసారమగును. వడు కడుపుల జరి పట్టు బట్టలు కాగా, కంబలే వజ్రంపు కవచమగును. వలపలి చేకర్ర వజ్రాయుధముగాక, వరిజనమే నీకు పశువులగును. అందమౌ పైరులే నందనములుగాగా నే ప్రొద్దు పంట నిక్షేపముగాక. ఇచ్చుచుండును ఈశ్వరుడు ఇంద్ర పదవి, వచ్చుచుండును ప్రకృతి బల్వలపు చేత. దాని చూడవు కన్నెత్తి తాపసేంద్ర, కర్షక నిన్ను కేలెత్తి గౌరవింతు. నిన్ను కేలెత్తి గౌరవింతు. చివరి పద్యానికి సంబంధించిన భావం. ఓ కృషీవలుడా, నీకు పచ్చజొన్న గట్కే పరమాన్నము, పలుచని చల్లని అమృతం, చేతితో వడికిన నూలు బట్టలే పట్టు వస్త్రాలు, కప్పుకునే గొంగడే నీకు చిక్కు చెదరని కవచం, కొడి చేతిలోని ముళ్ళుకర్ర నీకు వజ్రాయుధం, పశు సంపదే నీకు పరివారం, నీవు పెంపు చేసిన పంట చేనులే నందన వనాలు, పండించే పంటని నిధి నిక్షేపాలు. ఓ మునిశ్రేష్ఠ, ఈ విధంగా భగవంతుడు నీకు ఇంద్ర పదవిని ఇస్తున్నాడు. ప్రకృతి కాంతయే నిన్ను వలసి వచ్చిన ఆమెను నువ్వు కన్నెత్తైన చూడక నీ వృత్తిని మిన్నగా భావిస్తావు. అందుకే నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంతటితో ఈ పాఠం అయిపోయినది. అందరికీ ధన్యవాదములు. సెలవు.